Uttarakhand. Some kind of experience you need to do it. So, yep. Present అయితే మన అర్బేనియా టైర్ పంచర్ అయిపోయింది. కంప్లీట్ ఫ్లాట్. Good morning guys, this is day 3. It is 12th of May. Present అయితే మార్నింగ్ 5 AM అవుతుంది. సో బేసిక్ ఎందుకింత అర్లీగా లేసామంటే నిన్న ఈవినింగ్ మనం శనిదేవి టెంపుల్ మానసదేవి టెంపుల్ ఆ రెండు అయిపోయాయి. దాని తర్వాత గంగాహారతి అయితే మనకి గుర్తులేదు, ఎందుకంటే 6:45 నుంచి 7 వరకు ఉంటుంది. అండ్ మా ఆటోను కాల్ చేస్తున్నారు. ఒక సెకండ్. సో అదే డ్రైవర్ అని ఎందుకు కాల్ చేశారంటే బేసిక్గా హారతి టైం నిన్న నైట్ అయితే వెళ్ళాలని మిస్ అయ్యాం. ఈరోజు మార్నింగ్ ఎవరైనా గంగా స్నానం చేసే వాళ్ళు ఉంటే గంగా స్నానం చేస్తారు. అండ్ హారతి టైంకి ఈ మార్నింగ్ కూడా హారతి ఇస్తారంట. సో ఆ టైం మిక్స్ అవ్వకుండా నైట్ మిస్ అయిన కంపెన్సేషన్ ఇప్పుడు మార్నింగ్ చేయబోతున్నాం బేసిక్గా హారతికి. సో దీనికోసం అయితే మార్నింగ్ 4:45 లేపారు మా బాబాయ్ కాల్ చేసి. అప్పుడు లేచి ఫటాఫట్ రెడీ అయిపోయి అయితే నేను రెడీ అయ్యా. ప్రజెంట్ సరే నిన్నటి బ్లాగ్ మొన్నటిది డే 1 అయితే ఆల్రెడీ రెండర్ అయిపోయింది. ఈరోజు అప్లోడ్ చేశాను ఇప్పుడు కొద్దిసేపట్లో. అండ్ డే 2 ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలా లేకపోతే మన అర్బేనియాలో కూర్చున్నాక స్టార్ట్ చేయాలా టెంపోలో అని ఆలోచిస్తున్నాను. ప్రజెంట్ అయితే డే 1 ఇప్పుడు రెండర్ కొట్టేశాను. ఇట్స్ కంప్లీట్. సో ఫస్ట్ దానికి ఇప్పటివరకు అయితే 20 views వచ్చాయి. ఐఎమ్ నాట్ షూర్ దానికి SEO ఏమైనా ఆప్టిమైజ్ చేయాలేమో మరి. ఐ విల్ డూ దట్ లేటర్. ఈరోజు ఒకవేళ టైం దొరికితే. బేసిక్గా ఏంటంటే అర్బేనియాలో ఫ్రంట్ సీట్లో మనం కూర్చున్నాం కదా, సో దానివల్ల ఎక్కువ మనకు పర్సనల్ వర్క్ టైం అయితే దొరికింది. ఎందుకంటే పాటలు పెట్టుకుంటూ లేదా టైం పాస్ చేస్తూ డ్రైవర్తో మాట్లాడుతూ అలానే మన అన్న ఏమని చెప్తున్నారు అనుకోని డ్రైవర్ అన్న. సో దాన్ని మీకు చూపిస్తున్నాను. నిన్న మనం వచ్చేటప్పుడు రూర్కి బోర్డ్స్ చూసాము, అలానే శివుడి విగ్రహం చూసాము, అలానే ఒక ఫ్లైఓవర్ చూసాము ఏదైతే నార్మల్గా మనకి కేబుల్ బ్రిడ్జ్లో హైదరాబాద్లో ఉందో. అండ్ అలానే వచ్చేటప్పుడు టెంపుల్ చూపించాను కొండపైన. అండ్ దట్ వాజ్ మానసదేవి టెంపుల్. నైట్ ఫస్ట్ కొండపైన చూపించింది, ఎందుకంటే మనం వచ్చే వెహికల్ లెఫ్ట్ సైడ్లో తగులుతుంది అండ్ మనకు కనబడుతుంది. బేసిక్గా రైట్ సైడ్ ఏమో చండీమాత టెంపుల్ ఉంటుంది. అది మనకి నార్మల్గా అయితే అంత ఈజీగా కనబడదు, ఎందుకంటే నేనైతే లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాను. మరి రైట్ సైడ్ ఎలా కనబడుతుందో తెలియదు. వెళ్ళేటప్పుడు కూడా నేను లెఫ్ట్ సైడ్ చూసాను, బట్ ఏమో ఆటోలో టుక్ వెళ్ళాం కదా, అప్పుడైతే అంత చూసినట్టయితే అనిపించలేదు నాకు. బట్ సో ఫార్ సో గుడ్. ప్రజెంట్ మళ్ళీ మన సొంతంతో పెట్టినది కానీ మా ఛార్జర్స్ అని పడేసా. ప్రజెంట్ అయితే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. నా బ్యాటరీ అయిపోయిందని చూసుకోలేదు. సో ఫోన్ అయితే రెడీ, 90% ఛార్జ్ చేసా. సో నేను డ్రైవర్ అని కాల్ వచ్చింది, నేను కిందికి వెళ్తాను మోస్ట్లీ. ఇప్పుడు వచ్చాక నేను ఇంకా వ్లాగ్ సెట్ చేసుకోవాలి. 360 కెమెరా షార్ట్స్ కూడా లాస్ట్ డే 2 వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను. బట్ ఎలా వచ్చాయని నాకైతే అర్థం కాలేదు, ఎందుకంటే రకరకాలుగా తీయాల్సి వచ్చింది. కేబుల్ కార్లో నుంచి ఇంకా వ్యూ కోసం అలా ఇలా అడ్జస్ట్ చేశాను, టైం అయిపోయింది. అండ్ ఇంకా వ్యూ ఎంజాయ్ చేయడం అలా అయింది. సో మా తమ్ముడు ఫోన్లో కూడా వీడియోస్ ఉన్నాయి, దాన్ని కూడా కలిపి కొట్టేశాను నిన్న. అయితే ఈరోజు చూద్దాం డే 3. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి హరిద్వార్ టు బార్కోట్. ఇక్కడ మనం మోస్ట్లీ నాకు తెలిసి ఏం చూసేదేం ఉండదు, మోస్ట్లీ సీనరీస్ మాత్రమే చూస్తాము ఆన్ ద వే. ఇట్స్ ఆల్మోస్ట్ 6.5 to 7 hours జర్నీ. యాక్చువల్లీ 5.5 to 7 hours జర్నీ. బట్ మనకి లంచ్ ఆన్ ద వే నిన్న చెప్పాను కదా, మనకి లంచ్ మనతో పాటు ప్యాకేజ్ వస్తుంది మార్నింగే. సో మనం లంచ్ బ్రేక్ మధ్యలో తీసుకున్నాం. ఒక 2 సార్లు వాష్రూమ్ బ్రేక్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లైక్ 1-2 hours అయితే ఎక్స్టెండ్ అయిపోతుంది పక్కా. సో దాని ప్రకారంగా గివ్ ఆర్ టేక్ 7 to 8 hours అయితే పక్కా పడుతుంది మనకి మోస్ట్ ప్రాబబుల్లీ. సో నేను స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ చేస్తాను. ప్రజెంట్ అయితే మనం వెళ్ళి గంగారతి కానీ అక్కడ గంగా బ్యాంక్స్ ఏదైతే హర్కా పౌడి ఉందో అక్కడ వెళ్తాం మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. నిన్న చూపించాను కదా హర్కా పౌడి ఒకటి ఉంది అని. అక్కడ గంగారతి కోసం మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. అది ఎలా ఉంది అప్డేట్ అని మీకు చూపిస్తాం. హర్కి పౌడి అయితే వచ్చేస్తాం, బట్ ఆల్రెడీ గంగారతి అయితే స్టార్ట్ అయిపోయినట్టుంది. నేనైతే బ్రిస్కోగా అవుతుంది, పైన లైట్గా మిస్ట్ అనిపిస్తుంది, తుంపర పోయేటట్టుంది. వెనకాల అమ్మవారు అక్కడెక్కడ ఉన్నారు. ప్రజెంట్ నేను ఒక్క నడుస్తున్నాను. క్లాక్ టవర్ ఏరియా ఉంది, దాని దగ్గర అక్కడెక్కడ ఉంది. ఏసీ బ్రిడ్జ్ దాటి పార్కింగ్ నుంచి అయితే ఎప్పుడైతే వస్తామో బ్రిడ్జ్ క్రాస్ చేసి యువతలకి వెళ్ళాలి. బ్రిడ్జ్ అవతల మనకైతే గంగారతి ఉంటుందని చెప్పారు. ప్రజెంట్ అయితే ఇంకా కనబడట్లేదు, బట్ జనం అయితే ఫుల్గా ఉన్నారు. సో బేసిక్గా గంగారతి అయితే ఆల్రెడీ స్టార్ట్గా అయింది. జనాలు చూస్తే అసలు షాక్లో ఉన్నా.
అవుతుంది గంగారతి జై. బేసిక్ అంతా కూడా ఇది యూ షేప్ లెక్క ఉంది. సో టూ సైడ్స్ మనకు వాటర్ ఉన్నాయి, బట్ ఎట్ సైడ్ నుంచి ఎట్ వెళ్తుందో తెలియదు. ఇటు వాటర్ చూపిస్తాను ఎంత హై స్ట్రీమ్ ఉందో. సో నాకు తెలిసి ఇక్కడ ప్రాపర్గా మనకి కాశీలో ఉన్నట్టయితే గంగారతి అయితే లేదు, బట్ దూరం అయితే గంగారతిలో కనబడింది. అంటే వైబ్ అయితే మ్యాచ్ అయ్యింది. నేను ఇంతకుముందు ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడైతే కాశీ వెళ్ళాను కదా, సో సేమ్ ఆల్మోస్ట్ సేమ్ వైబ్. అంటే జనాలు ఇంకా ఎక్కువ ఉన్నారు అక్కడ. ఏంటంటే కాశీలో మనకి బోట్స్ ఉంటాయి, ఇక్కడ బోట్స్ లేవు, అంతే డిఫరెన్స్. మిగతా సేమ్. లైక్ ఇలానే గంగా రివర్ బ్యాంక్ పైన ఇలా వాటర్ వెళ్తూ ఉంటుంది. నార్మల్గా గంగా రివర్ అలా ప్రవహిస్తుంటుంది. అటు సైడ్ సైడ్ మనం కూర్చొని ఉంటారు. అండ్ మధ్యలో అక్కడ ఏంటంటే స్పెషలైజ్డ్ 7 అంబ్రెలాస్ లెక్క ఏర్పాటు చేసినవి ఉంటాయి. దాంట్లో మాత్రం అక్కడ గంగారతి అవుతుంది. ఇక్కడ ఏంటంటే టెంపుల్స్ ప్రతి టెంపుల్ దగ్గర ఇండివిజువల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నేను ఎక్కడైతే నిలబడినానో ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ హారతి తీసుకోవడం, మరి అది గంగారతి నార్మల్ హారతి తెలియదు, బట్ హారతి ఈజ్ హారతి ఎనీథింగ్. అది గంగామాత సమర్పించింది కాబట్టి నేను మంచిగా చెప్పులు తీసేసి మంచిగా మనస్ఫూర్తిగా మొక్కేశాను. బాబాయ్ అయితే స్నానం అయిపోయింది, చూసారు కదా, డొక్కులు కొడుతున్నారు. అండ్ పూజారులు స్వాములు ఎవరైతే బాగా ఏజ్ ఉన్నారో మంచిగా హరే రామ హరే కృష్ణ శ్లోకాలు పాడుతున్నారు. ఇంకోసేపు అది చూసినాక తర్వాత ఇక్కడ నాకు తెలిసి మోస్ట్లీ వెళ్ళిపోతాను. ఎందుకంటే 6:30, 7 వరకు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి 7 వరకు మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి మనము టెంపుల్లోకి అయితే. సో చూడాలి ఎలా నడుస్తుంది అనేది. అక్కడైతే మనకి సన్ రైజ్ అయితే అయిపోతుంది. కరెక్ట్ నిన్న వెళ్ళాం కదా కేబుల్ బ్రిడ్జ్, నైట్ చూసాం మన కేబుల్ బ్రిడ్జ్. ఆ కేబుల్ బ్రిడ్జ్ పక్కనే మనకి ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది. అండ్ ఇక్కడ శివుడు స్టాచ్యూ ఇక్కడ కనబడేది బ్యాక్ సైడ్ నుంచి ఉంది బేసిక్గా. అండ్
గంగారాతి అయిపోయింది, ఫొటోస్ దిగడం అయిపోయాయి, బొట్టులు పెట్టుకోవడం అయిపోయాయి. ఇప్పుడు సో ప్రజెంట్ అయితే ఆన్ ద వే టువర్డ్స్ అవర్ ఆటో. ఎందుకంటే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:16 అవుతుంది. సో 6:45 వరకు రూమ్కి వెళ్ళిపోయి చెక్అవుట్ చేసి 7:30 వరకు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ 8 వరకు స్టార్ట్ అయిపోవాలి. సో ప్రస్తుతానికి అయితే పార్కింగ్స్ ఏ నడుస్తున్నాయి. ఎక్కడి నుంచి అయితే మనం మార్నింగ్ వచ్చాము. హౌ ఇస్ ద జోష్ బ్రో? వాటర్ అయితే ఫుల్ కూల్ ఉంది. కాల్ పెట్టి యాక్చువల్లీ నేను కంప్లీట్ డిప్ అయితే చేయలేదు, బట్ మా నాన్నగారు చేశారు. నేను చేసి కాలు పెట్టేసరికి అయిపోయింది, ఫ్రీజ్ అవడం స్టార్ట్ అయింది. సో తలపైన నార్మల్గా చిలకరించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. స్పెషల్ బొట్టు. సో 3 బ్రిడ్జెస్ అన్నాను కదా, ఇది ఒక బ్రిడ్జ్ నేను నడుస్తున్నది, అక్కడ ఒకటి ఇంకోటి ప్యారలల్ బ్రిడ్జ్ ఉంది, అండ్ అది ఘాట్ దాటడానికి అక్కడ 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. కింద ఒక బ్రిడ్జ్ ఉంది ఘాట్ దాటడానికి, అక్కడ మెయిన్ బ్రిడ్జ్ ఒకటి. సో ఇది దాటి అవతల సైడ్ అక్కడ కూర్చొని ఉన్నారు జనాలు, అక్కడికి వెళ్తే మాత్రం మీకు గంగారతి మార్నింగ్ కనబడుతుంది. మీరు 4:30 వరకు ఇక్కడికి వచ్చారు గంగారతి. ఎందుకంటే మేము 5:15, 5:20 అయిన వచ్చేసరికి, బట్ అప్పటికే రోజు లైక్ హాఫ్ డన్. మీరు చూసారు కదా వచ్చినప్పుడు ఫస్ట్ మంత్రాలు నడుస్తుంటే స్పీకర్లు, తర్వాత అయిపోయినాయి. సో మీరు వస్తే మాత్రం 4:30 వరకు స్టార్ట్ అయిపోయి బీ రైట్ హియర్ బై 5 వరకు ఆ బ్యాంక్స్ రీచ్ అయిపోయింది. ఎందుకంటే తర్వాత రష్ ఉంటుంది, మీరు వెళ్ళలేరు కూడా. ప్రస్తుతానికి అయితే వ్యూ చాలా క్రేజీగా ఉంది. ప్రజెంట్ హరిద్వార్ హరికా పౌడికి వైబ్ అయితే ఇది. సో ఇవాళ డే 3 టిఫిన్ వచ్చేసి వడ, పొంగల్, అల్లం చట్నీ అండ్ నార్మల్ చట్నీ. సో ఇప్పుడు చూడడానికి అయితే టేస్ట్గానే ఉంది. గుడ్. సో ప్రస్తుతానికి అయితే డే 3 స్టార్టింగ్ ఫ్రమ్ హరిద్వార్. ఈరోజు బర్కోట్ వెళ్తున్నాము. నైట్ స్టే రోజు బర్కోట్లు అనమాట. సో ఇక్కడ నుంచి బర్కోట్ చెప్పాను కదా మార్నింగ్ అట్లీస్ట్ 7 to 8 hours పడుతుంది. వెనకాల కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. అర్జున్ భాయ్ మన డ్రైవర్, పరిచయం చేస్తాను. ప్రస్తుతానికి అయితే అంతే. ఆన్ ద వే 360 degrees ఈరోజు ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా కొండలు చాలా ఉంటాయని చెప్పారు. బేసిక్గా ఈ గల్లీ చాలా చిన్నదనమాట. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళడానికి రాదు, బట్ ఇట్స్ ఆల్ గుడ్. ప్రజెంట్ అయితే డెహ్రాడూన్లో ఉన్నాము. ఆన్ ద వే టు బార్కోట్. ఇప్పటివరకైతే 50 kilometers జర్నీ అయ్యింది, బట్ స్లో జర్నీ. కానీ బట్ డెహ్రాడూన్ సిటీనే క్రేజీ ఉంది. ఇంత ఒకటి చూశారు కదా, ఒక బుద్ధ స్టాచ్యూ ఎక్కడైతే బిల్డింగ్ పైన ఉంది, అలా చాలా బిల్డింగ్స్ పైన చాలా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో, క్యారెక్టరిస్టిక్ ఆర్టిస్ట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వేసారు అనమాట. ఒక దగ్గర వాజ్పేయి ఉండే, అది రికార్డ్ చేయడం మిస్ అయిపోయింది. బట్ వెదర్ అయితే ప్రజెంట్గా బయట ప్లెజెంట్గానే ఉంది, బట్ మనమైతే ఫుల్గా ఏసీ దాని చేస్తున్నాం లోపల. అంటే కొంచెం క్లైమేట్ అక్లమటైజ్ అవుతుందని. ప్రస్తుతానికి అయితే డెహ్రాడూన్ సిటీ లోపల ఉన్నాము. ఇంకొక 15-20 minutes పైన పట్టవచ్చు. అంటే బేసిక్గా డెహ్రాడూన్లో రోడ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి అనమాట. దాని గురించి కొంచెం టైం పడుతుంది. లైక్ 2-way, దిస్ ఇస్ ద మెయిన్ హైవే, సిటీలో మెయిన్ రోడ్. బట్ ఇంతే, లైక్ 2 solid lines ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఓవర్టేక్ చేయలేము. అండ్ ఆల్టర్గా మీకు ట్రాఫిక్ వస్తూనే ఉంది, లైక్ ఎక్కడ గ్యాప్ కూడా లేదు. అండ్ వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు, అవి నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే లెఫ్ట్ టువర్డ్స్ డెహ్రాడూన్ ఎగ్జిట్ అయ్యి వి విల్ గో టువర్డ్స్ బార్కోట్ అనమాట.
ప్రజెంట్ అయితే ఫుల్గా హిల్ స్టేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఫుల్ ఇంకా ఘాట్ సెక్షన్ అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము కింద నుంచి. ఆల్మోస్ట్ ఎక్కిండొచ్చు 1500-2000 ఫీట్ వరకు అయితే ప్రజెంట్ క్లైంబ్ చేసి ఉండొచ్చు. अच्छा है भैया रोड तो एडवेंचरस है. సో బేసిక్గా వెనకాల ఏమైందంటే ఒక దగ్గర రోడ్ లేదు, ఓన్లీ మట్టి మొత్తం కింద పడి ఉంది. కొండ చర్యలు విరిగిపడ్డాయి అంటారు కదా, సో అదే అయిందనమాట. రోడ్ లేదు, రైట్ సైడ్ ఏమో బ్యారిగేడ్ లేదు, లెఫ్ట్ సైడ్ ఏమో కొండ ఉంది, అది ఫుల్ కట్ అయ్యే సిచ్యువేషన్ లేదు. సో జస్ట్ అడ్వెంచర్ ఇస్ జస్ట్ గెటింగ్ బిగినింగ్. ఇక్కడ కూడా అలానే ఉంది, అంటే ప్రాపర్ రోడ్ అనేది లేదు, అంటే రోడ్లో మిక్స్ అయిపోయింది మట్టి, బురద, రాళ్ళు, సగం కట్ అయిపోయింది రోడ్డు. ప్రజెంట్ అయితే మన అర్బేనియా టైర్ పంచర్ అయిపోయింది, కంప్లీట్ ఫ్లాట్. హెల్ప్ కరు భయ్యా. సో సరే పంచర్ అయితే అయింది, కానీ ఒక క్రేజీ వ్యూ నడుస్తుంది ముందర. అక్కడ సమ్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది బేసిక్గా. ఆ ప్రొక్లైన్ వాడు చాలా ఎడ్జ్లో నిలబడి ఉన్నాడు బేసిక్గా. అసలు వాడు అక్కడ నిలబడి అక్కడ నుంచి రాక్స్ అని కిందకి దొబ్బేస్తున్నారు. సో మేబీ సమ్ కైండ్ ఆఫ్ డ్యామ్ కన్స్ట్రక్షన్ లాంటిది ఏదో జరుగుతున్నట్టుంది. ఇదంతా ఒక సమ్ కైండ్ ఆఫ్ వ్యాలీ లెక్క ఉంది. ఇక్కడనేమో ఆల్రెడీ సగం కొలిచేసారు కాబట్టి మేబీ డ్యామ్ అనుకుంటే, ఎందుకంటే అక్కడ ఒక హోల్ కూడా ఉంది. అదేంటంటే సింకోల్ లాంటివి ఉంటాయి కదా, ఆర్ ఎక్స్టర్నల్ వాటర్ లైన్స్, టర్బైన్స్ ఏమైనా ఉంటాయి. సో మోస్ట్లీ ఇట్ మైట్ బి ఏ డ్యామ్, బట్ ఐఎమ్ నాట్ రియలీ షూర్. బట్ సౌండ్ అయితే అసలు రీసౌండ్ వస్తుంది రాక్స్ మొత్తం. జస్ట్ ఇమాజిన్ వాడికి ఎంత గుండె ధైర్యం ఉంది. కొంచెం అటు ఇటు అయితే మాత్రం వాడు ప్రొక్లైన్ ఇద్దరు కిందికే ఫసక్. మేబీ నాకు తెలిసి మనం ఇప్పుడు సీ లెవెల్కి 3,000 to 4,000 ఫీట్ పైన ఉండి ఉంటాము. ఎందుకంటే మధ్యలో ఆల్మోస్ట్ లైక్ 6,000-7,000 వరకు క్లైంబ్ అయ్యి, 5,000 వరకు క్లైంబ్ అయ్యి మళ్ళీ డౌన్కి వచ్చాం. సో మేబీ లైక్ 3,000 అయ్యి ఉండొచ్చు ప్రజెంట్ అయితే. బట్ ఘాట్ రోడ్లో పంచర్ అయింది. జస్ట్ లక్ ఏంటంటే రోడ్ కొంచెం వైడ్ ఉంది కాబట్టి మనకి ఆగడానికి ప్లేస్ ఉంది, అయితే కొంచెం ఇబ్బంది అయిపోయేది. ప్రజెంట్ అయితే డ్రైవర్ అన్న కష్టపడుతున్నారు. ఇది ఒక అర్బేనియన్, ముందు ఇంకోటి 2 మనయే అనమాట. డిఫరెంట్ ప్యాకేజెస్కి డిఫరెంట్ అర్బేనియన్స్ ఇచ్చారు, అంటే సీటింగ్ని బట్టి. అంతే, సో ఫార్ సో గుడ్. టైం వచ్చేసి అరౌండ్ 12 అయ్యింది. ఇంకా లంచ్ టైం కూడా ఉంది, ఇంకా చూడాలి హౌ విల్ ఇట్ గో అనేది. అనాలైతే కష్టపడుతున్నారు ప్రస్తుతానికి. వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. మధ్యలో అయితే కొన్ని దగ్గర రోడ్ లేదు, కొన్ని దగ్గర ఇట్ వాజ్ ఓన్లీ రాక్స్. ఇట్ వాజ్ లైక్ ఆల్రెడీ సగం ల్యాండ్ స్లైడ్ అయిన రోడ్ ఉంది. అలా ఇట్ వాజ్ లైక్ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. రకం సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ నీడ్ టు డూ ఇట్. సో టైర్ పంచర్ చేంజ్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ అయింది రోడ్ అయితే. బట్ స్టిల్ ఇంతే చిన్నగా ఉంది రోడ్. ఇట్స్ లైక్ 1 or 2 వెహికల్ నెక్ టు నెక్ పాస్ అవుతుంది. ప్రజెంట్ అయితే మన ముందు బస్సు ఉంది, సో బస్ వాడు కొట్టేస్తున్నాడు, మనం వెనకాల పాస్ అవుతున్నాం. వెనకాల ఆల్మోస్ట్ లైక్ 7 to 8 వెహికల్స్ ఉన్నాయి మన వెనకాల, టెంపోస్, కార్స్ అన్నీ. ఈ ఒక్క బస్సుతో ఇంకా వెళ్తున్నాం. ఇలా మధ్యలో మళ్ళీ కొండ చర్యలు వెలిగి పడుతూనే ఉన్నాయి. అంటే మన ముందు మన వెనకాల పడుతున్నాయి, కానీ మన దగ్గర అయితే పడట్లేదు. సో ఎంత రోడ్ వేసినా కూడా ఇది ఎంత ఉంటుందో అనేది తెలియదు. ఇంతకుముందు జేసీబీ వచ్చింది, వైట్ ట్రక్స్ వచ్చినాయి, అన్నీ వచ్చాయి. అండ్ దిస్ ఈస్ నేషనల్ హైవే 507 విచ్ గోస్ టువర్డ్స్ బర్కోట్. అండ్ ఇంకో వెహికల్ వచ్చేసింది అట్లా అక్కడ 1 2 3 4 5 6 7. అండ్ అక్కడ చూడండి, ఆడు జూమ్ చేస్తే 6 కిలోమీటర్ దూరంలో టెంపో కూడా పోతుంది. టెంపో ఉదర్ जा रही है, అక్కడ ఇంకో వెహికల్స్ వస్తున్నాయి, పాస్ అవుతుంది చూడండి. మనం ఇప్పుడు అదంతా వెళ్ళిపోతున్నాం. దిస్ టోటల్ రోడ్ ఇదంతా తిరిగేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసింది మనకి డెప్త్ లోయ వ్యాలీ వచ్చేసి. ఇంతకుముందు వ్యాలీ అంతా రైట్ సైడ్ ఉండింది కదా, నాకు తెలిసి మనం దిగుతున్నాం కాబట్టి మనకి మళ్ళీ లెఫ్ట్లో వచ్చేసింది. సో లెఫ్ట్ అండ్ రైట్ కంటిన్యూస్ మూమెంట్ అవుతుంది. యమునా పూల్. సో నెక్స్ట్ మనకి ఈ రోడ్లో యమునా పూల్ వస్తుందంట. క్లోజ్ కాల్స్ ప్రో మ్యాక్స్ బస్ అంకుల్ అయితే
అసలు బస్ అంకుల్స్ ఎలా కొడుతున్నాడు అంటే ఇప్పటివరకు దీంట్లో 2 क्लोज कॉल्स तो हुई है भैया उसका 2 क्लोज कॉल हुई है ना अभी उसका కొడుతూనే ఉన్నాడు బస్ వాడు అయితే 2-3 క్లోజ్ కాల్స్ అయినా ఇప్పుడు ఒకటి అయింది పోలేరు కొడుతున్నాడు అసలు హారన్ గలీజ్గా కొడుతున్నాడు నైస్ రోడ్స్ రాళ్ళు ये बनते ही जाता है फिर गिरते ही जाता है ना भैया फिर ऊपर से बना देते हैं जितना गिर गया गिर जाएगा ఇక్కడ బర్కోట్ ముసోరి వెళ్ళే ఒక జంక్షన్ దగ్గర లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ ఉన్నాయి సార్వజనిక టాయిలెట్ కాంప్లెక్స్ అని బట్ వాష్రూమ్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి అంటే మరి కొత్త ఓపెన్ చేస్తారు లేదా రెగ్యులర్గా మెయింటైన్ చేస్తారు ఎవరైనా తెలియదు కానీ వాష్రూమ్స్ అయితే లైక్ క్రేజీ నీట్ అంటే స్మెల్ లేదు ఎలాంటి స్మెల్ లేదు దాంట్లో అండ్ అది కాకుండా రన్నింగ్ వాటర్ ఉంది హ్యాండ్ వాష్ ఉంది ట్యాప్స్లో అన్నీ ఉన్నాయి లైక్ అండ్ వ్యూ ఉంది బేసిక్గా ఎంత సైడ్ చూడండి ఎంత బాగా మంచి వ్యూ ఉంది సో ఇప్పుడు లంచ్ బ్రేక్ ఫుడ్ అయితే కార్లో ఉంది వాళ్ళకి తీసుకొస్తున్నాం ఇంకా ఏదైతే హోటల్ ఉందో దాన్ని మాట్లాడాలంట సో వారికి వెళ్తున్నాయి ఇప్పుడు అక్కడే తింటాము సో తినేసి మళ్ళీ బ్యాక్ టు జర్నీ అండ్ ఇక్కడ నుంచి బార్కోట్ అరౌండ్ అనదర్ 2.5 కిలోమీటర్స్ అవుతుంది 2.5 అవర్స్ పడుతుంది సో తినేసి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అనమాట సో మా ఫుడ్ అలా వస్తుంది నేను కూడా వెళ్ళి ఒక చెయ్యి వేయబోతున్నాను చలో బాయ్ తలెత్తుకొని చూడడం అంటే ఇదేనేమో ఒక మౌంటైన్ చూడాలంటే తలెత్తుకోవాల్సి వస్తుంది అంత హైట్లో ఉంది మౌంటైన్ అసలు నాకు తెలిసి నేను ఇంకా నెక్స్ట్ వచ్చే 5-6 లాక్స్ వరకు అయితే మొత్తం మౌంటైన్స్ అని చూపించేటట్టున్నా అంటే వ్యూ పాయింట్స్ అలా ఉన్నాయి అది చూడండి అసలు ఎంత బాగుంది 1, 2, 3 అండ్ డిఫరెంట్ మౌంటైన్స్ అన్నీ కలిపినట్టున్నాయి అక్కడ వస్తాడు చూడండి అసలు లాగారు అసలు టచ్ అవన్నీ వచ్చినట్టు వస్తారు ప్రతి ఒక్కడు అంటే స్టెప్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు కొందరు ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారా స్టెప్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు ఆకుకూరలు పండించుకొని లైక్ ఆల్మోస్ట్ ఒక మనము దేరాదూన్ నుంచి స్టార్ట్ అయినాక దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్యూయల్ స్టేషన్ హెచ్పిది ఉంది ఇక్కడ ఇంకోటి కూడా వచ్చింది యాక్చువల్ దిస్ ఇస్ సెకండ్ ఫ్యూయల్ స్టేషన్ ఒక ఫ్యూయల్ స్టేషన్ ఎలా ఉందంటే ఇట్స్ బిట్వీన్ రోడ్ అది ఫ్యూయల్ స్టేషన్లో రోడ్ వేసారా రోడ్లో ఫ్యూయల్ స్టేషన్ వేసారా అర్థం కాలేదు దిస్ లుక్స్ లైక్ ఎన్ ప్రాపర్ ఫ్యూయల్ స్టేషన్ హెచ్పి नहीं सब सो रहे हैं चला लीजिए प्रॉपर फ्यूल स्टेशन एयर కూడా ఉంది ఫ్యూయల్ కూడా ఉంది వాష్రూమ్ బ్రేక్ అండ్ మళ్ళీ బ్యాక్ టు రోడ్ అంత స్టెప్ ఫార్మింగ్ అనమాట అంత అగ్రికల్చర్ అంతా అక్కడ చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి మొత్తం లైక్ అస్సాం మన మణిపూర్ సైడ్ ఎలా ఉంటుందో అలా స్టెప్ ఫార్మింగ్ ఉందన్నమాట ఇది ఏరియా అంతా మరి ఏమేమి పండించారు అయితే కనబడుతుంది బట్ మొత్తం స్టెప్ ఫార్మింగ్ ఉంది వెల్కమ్ టు బర్కోట్ సో ఫైనల్లీ బర్కోట్ అయితే ఎంటర్ అయిపోయాము చెట్లు అయితే అసలు క్రేజీ ఉన్నాయి అన్ని యూకలిప్టస్ ట్రీస్ పైన్ ట్రీస్ లైక్ అన్ని పొడు లాంటి ట్రీస్ అనమాట బేసిక్గా అది చూడండి ఏం లేదన్నా ఒక్కొక్కటి ఒక 30 feet 40 feet చెట్టు ఉంటుంది అంతంత హైట్ ఉన్నాయి అన్ని ట్రీస్ అవి హోటల్ ఇంకొక 2.5 kilometers వీల్ రీచ్ హోటల్ ప్రస్తుతానికి అయితే రోడ్ అయితే ఖాళీ ఉంది రోడ్ పెద్ద కూడా అయిపోయింది యాక్చువల్గా అయితే చూడండి ఒక్కొక్క ట్రీ లైక్ ఈజీలీ 25-35 feet అయితే ఈజీగా ఉంటుంది మ్యూల్స్ చూద్దాం ఐ హోప్ హోటల్కి ఒక మంచి క్రేజీ వ్యూ పాయింట్ ఉంటే నైట్ మొత్తం ఇంకా అక్కడే కూర్చొని ఎడిటింగ్ చేసుకోవాలి పాత బ్లాగ్స్ అన్నీ హే గైస్ సో ఫైనల్ రీచ్డ్ బర్కోట్ అండ్ ఈరోజు మన స్టే వచ్చేసి హోటల్ అమన్దీప్ గ్యాలక్సీ యాక్చువల్గా అయితే అందరికీ అక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి బట్ బై లక్ బై ఛాన్స్ తెలియదు నాకైతే కింద రూమ్ దొరికింది దిస్ వన్ మీ పక్కన ఉన్నది అండ్ ఎందుకు తీసుకున్నానంటే పైన రూమ్స్ అన్నీ మధ్యలో క్రాంప్డ్గా ఉన్నాయి అండ్ ఈ రూమ్ ఒకటి కొంచెం స్పేషియస్గా ఉంది స్పేషియస్ అని కాదు సేమ్ సైజు బట్ ఏమో కొంచెం అవుట్ సైడ్ ఉంది కదా తీసుకున్నాను సో దిస్ ఈజ్ ద లాస్ట్ ఫ్లోర్ అనమాట బేసిక్గా మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి -2లో ఉన్నాము ఫ్రమ్
రోడ్ నుంచి బేసిక్గా ద మెయిన్ రిసెప్షన్ నుంచి దిస్ ఇస్ -2 ఫ్లోర్. బట్ వ్యూ చూడండి. సో ఇదంతా వ్యూ అనమాట మనకి. అంటే వ్యూ కంప్లీట్ రూమ్ కాదు, బట్ రూమ్ బయట యాక్సెస్ నుంచి ఉంది. ఆల్రెడీ ఇది లైక్ ప్రజెంట్ టైం వచ్చేసి మనకి 4 అవుతుంది. బట్ రూమ్ ఇస్ లైక్ చిల్లింగ్. ఏసీ లేదు, బట్ స్టిల్ ఇస్ లైక్ చల్లగా. ఆల్రెడీ 20 degreesలో ఏసీ సెట్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది ప్రజెంట్ ఏసీ ఈ రూమ్ టెంపరేచర్ అయితే. సో దిస్ ఇస్ ద ఫుల్ రూమ్. సార్ రూమ్ చూపించేస్తాను మీకు, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. రూమ్ 101. ఇది మనకి బాల్కనీ, ప్రైవేట్ బాల్కనీ అనుకోండి. ప్రస్తుతానికి అయితే ఈ రూమ్స్ అని ఖాళీ ఉన్నాయి, బట్ అన్ని కీస్ ఉన్నాయి, ఆక్యుపెన్సీ ఉండొచ్చు అంటున్నారు. సేమ్ ఇచ్చారు కూడా. సో రూమ్ నా సబ్ కేసు ఆల్రెడీ పడి ఉంది. ఇక్కడ 2 స్వీట్ కుషన్ చైర్స్, పిల్లో అండ్ బెడ్, ఒక ఫుటోన్ ఇచ్చారు, మల్టీపర్పస్ ఫుటోన్. అండ్ నా బ్యాగ్ ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఎడిటింగ్ చేద్దాం అనుకుంటా. ఒక టీవీ కూడా ఉంది. అండ్ వీ హ్యావ్ కెటిల్ అండ్ సమ్ రిఫ్రెష్మెంట్స్. అండ్ ఈరోజు మన డ్రెస్ అనమాట ఇది. ఇప్పుడు కూర్చొని ఫస్ట్ డే 2 బ్లాగ్ ఎడిట్ చేస్తాను. డే 2 బ్లాగ్ అయ్యాక దెన్ డే 3 స్టార్ట్ చేస్తా. ఎంత అవుతుందో చూసాను రేపు మోస్ట్లీ. అట్లీస్ట్ ఎందుకంటే టైం దొరికింది ఈరోజు ఒకరోజు బర్కౌట్లో ఇంకా మనకి నాకు తెలిసి ఏం చూసేదేం లేదు. సో కొంచెం నిద్ర కూడా వస్తుంది. నేను నైట్ 12:30 పడుకొని అన్నీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేసరికి 12:30 అయింది. మార్నింగ్ 4:30కి లేసి అక్కడికి వెళ్ళిపోయాం. సో అది గంగారతి గురించి. సో నైట్ అయితే నిద్ర లేదు. అట్లీస్ట్ ఇప్పుడన్నా ఒక 1 hours నాప్ వేసి లేకపోతే చూడాలి ఎలా అవుతుంది అనేది. ఫస్ట్ పడుకొని ఎడిట్ చేయాలా, ఎడిట్ చేసేసి కంప్లీట్ అయ్యాక పడుకోవాలా ఏంటి అనేది. విల్ సీ హౌ ఇట్ గోస్ అనేది. ఓకే చలో ఐ విల్ గివ్ యూ అప్డేట్. ప్రజెంట్ అయితే టెంపరేచర్ మనకి బయట నాకు తెలిసి మరీ ఎక్కువ ఏమి ఉండదు. 20s ఆర్ వర్కౌట్ టెంపరేచర్. Yep, present it is 21, but might feel like 24 అని చెప్తుంది గూగుల్ అయితే. సో నైట్ అకార్డింగ్ టు ది గూగుల్ నైట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ టెంపరేచర్స్ అప్ టు 10 degrees Celsius. అండ్ అంటే దిస్ ఇస్ ఫోర్కాస్ట్. ఇట్ గోస్ టిల్ 11 degrees 12 degrees వరకు ఉంది. తర్వాత ఇట్ గోస్ టిల్ 10 degrees at 4 AM. లెట్స్ సీ. మార్నింగ్ ఫాగ్ ఉంటే ఒక టైం క్లాస్ తీస్తాను. స్టాండ్ అయితే లేదు, బట్ విల్ సీ వాట్ వీ కెన్ డూ అనేది. సో అగైన్ మార్నింగ్ విల్ స్టార్ట్ టు గుప్త్కాశీ ఇక్కడ నుంచి నెక్స్ట్ డే. ఐ మీన్ టుమారో విచ్ విల్ బీ ఆన్ ట్యూస్డే విచ్ ఇస్ 13th of May. ఈరోజు అయితే 12th of May. సో దిస్ ఇస్ డే 3 అనమాట మనకి. ఎందుకంటే డే 1 హైదరాబాద్ టు ఢిల్లీ, డే 2 ఢిల్లీ టు హైదరాబాద్, దెన్ డే 3 ఇట్ ఈస్ హరిద్వార్ టు వర్కౌట్. మనం ఈరోజు ప్రజెంట్ ఉన్న లొకేషన్. సో వ్యూస్ అయితే ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఎంజాయ్ చేస్తుంటే మాత్రం ఇన్ కేస్ నెక్స్ట్ వీడియోస్ ఉంటే ఐ మీన్ నెక్స్ట్ ఇంకేమైనా అవుతే నేను రికార్డ్ చేసి అవి కూడా పెట్టేస్తాను. బట్ కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఫర్ దిస్ వన్, దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ పుట్ ఇట్ డౌన్. ఎందుకంటే చాలా రీసెర్చ్ చేశాను చార్ధామ్ గురించి. హెలికాప్టర్ బుక్ చేయడం కూడా ఐ డిడ్ లైక్ లాట్ ఆఫ్ రీసెర్చ్, బట్ ఆల్ వెంట్ ఇన్ వెన్. అండ్ గుడ్ న్యూస్ దట్ హెలికాప్టర్స్ ఆర్ అగైన్ బ్యాక్ ఇన్ సర్వీస్. ఇట్ వాజ్ లైక్ ఫ్యూ అవర్స్. ఎందుకంటే అదే రోజు పాకిస్తాన్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేయడం అండ్ అదంతా అవ్వడం వల్ల గవర్నమెంట్ పుట్ ఎ క్వశ్చన్ మార్క్ అండ్ ఆస్ ద ఏవియేషన్ పార్ట్నర్స్ టు స్టాప్. బట్ యాజ్ ఆఫ్ నో ఆల్ ది ఏవియేషన్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ కేదార్నాథ్ అప్ అండ్ రన్నింగ్. సో హోప్ ఎవ్రీథింగ్ గోస్ ఆన్ టిల్ 17th of May. ఎందుకంటే 17th of May మన కేదార్నాథ్ అయితే ఫ్లైట్ అనమాట. సో ఆ రోజు వరకు ఎవ్రీథింగ్ గోస్ గుడ్, దెన్ వీఆర్ ఆన్ ఫ్లైట్ ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు సీ ద అదర్ వే అరౌండ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. So let's end the vlog here. Take care. Bye bye guys. Show some love and support. See you in next vlog. Bye bye.